సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉండవు కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక May 8, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పే అనేది 30,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి అడిషనల్గా 3% వరకు కూడా యాన్యువల్ ఇంక్రిమెంట్తో పాటు 35% వరకు కూడా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అని దాన్ని డీడీ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక డీడీ అనేది ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్టయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ పేబుల్ అట్ హైదరాబాద్ అని చెప్పేసి ఈ యొక్క పేరుపై మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీసి ఒక డీడీ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఇక్కడ మనకి డీటెయిల్ సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది గైస్. టోటల్గా మనకి 2.5 hours పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి ఇక్కడ 3 partsకి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ 1 వచ్చేసరికి మనకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్ నుంచి, పార్ట్ 2 వచ్చేసరికి మనకి 40 క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్కి సంబంధించి, పార్ట్ 3 వచ్చేసరికి మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. పార్ట్ 3 వచ్చేసరికి మీరు ఏ డిసిప్లిన్ అయితే ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ద రిటన్ టెస్ట్ విల్ బి హెల్డ్ అట్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్తో పాటు మనకి పోస్టింగ్ అనేది కూడా హైదరాబాద్లోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా నెక్స్ట్ స్టేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీకు రిజిస్టర్ ఈమెయిల్ అనేది ఏదైతే ఉంటుందో ఒక ఈమెయిల్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 3 వేకెన్సీస్, నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంలో వచ్చేసరికి 3 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సంబంధిత డిపార్ట్మెంట్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి
అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డిసిప్లిన్స్ అనేవి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెకానికల్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ విధంగా ఎవరైతే మెకానికల్కి సంబంధించినటువంటి డిసిప్లిన్లో బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఇలా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసి బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క జెండరు, మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క మదర్స్ నేమ్తో పాటు మ్యారీడ్ అయినట్లయితే కనుక ఒక స్పౌజ్ నేమ్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ May 8, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంత అయితే ఉంటుందో ఒక ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు స్టేట్తో పాటు నేషనాలిటీ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడితో పాటు కాస్పెండింగ్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క రిలీజన్ అనేది ఏదైతే ఉంటుందో ఒక రిలీజన్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఇచ్చేసి రిటన్ టెస్ట్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో అయితే రాయాలనుకుంటున్నారో ఆ యొక్క లాంగ్వేజ్ దగ్గర వచ్చేసరికి మీరు టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 13th పాయింట్ దగ్గర వచ్చేసరికి మీరు నో అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ క్యాస్ట్కి చెందినట్లయితే కనుక ఆ క్యాస్ట్ దగ్గర వచ్చేసరికి మీరు అండర్లైన్ అనేది ఇలా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ పీరబిలిటీ క్యాండిడేట్స్ అనేది కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అనేది కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా మీరు హెచ్ఈఎల్కి సంబంధించిన రిటన్ టెస్ట్గా లేదంటే ఇంటర్వ్యూకి కనుక మీరు అటెండ్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో మీకు రిలేటివ్స్ ఎవరైనా సరే హెచ్ఈఎల్లో కనుక మీరు వర్క్ చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ మీరు అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు నెక్స్ట్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ప్లేస్తో పాటు డేట్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీడీ రిసిప్ట్, ఎక్సర్విస్మెన్ క్యాడ్ సైట్లో కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాడ్ సైట్లో కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటినీ కూడా ఒక ఎన్వలప్ కవర్ అనేది తీసుకొని ఈ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ద మేనేజర్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎవియోనిక్స్ డివిజన్ బాలానగర్ హైదరాబాద్ 500442 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ మీ యొక్క అప్లికేషన్స్ అనేవి May 8 లోపు అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.